ఏది అయినా ఆచి చికెన్ మసాలా. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వ్యతిరేకం కాదన్నారు భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి. తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక 2024 తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లును అందరూ ఒప్పుకున్నా 2027 జనగణన తర్వాత దీనిని అమలు చేస్తామనడం వెనక అంతర్యం ఏమిటన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. నరేంద్ర మోడీ గారు నిన్న సాయంత్రం భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏంటంటే, అసలు ఈ 16, 17, 18 తారీఖులలో పార్లమెంట్ పెట్టడం కానీ, ఈ బడ్జెట్ సమావేశంలో ఏదైతే సెన్సస్ 2027లో వచ్చే సెన్సస్ తర్వాత జరగాల్సిన డీలిమిటేషన్ కానీ, సీట్ ఎక్స్టెన్షన్ కానీ ఏదన్నా ఉంటే డిస్కస్ చేయాల్సింది అర్జెంటుగా తీసుకొచ్చి, ఇప్పుడు జరుగుతున్నటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పట్టు సాధించాలి అన్న ఉద్దేశంతో ఈ 3 రోజుల సమావేశాలు ముఖ్యంగా అత్యవసరంగా ఈ యొక్క డీలిమిటేషన్ మరియు ఎక్స్టెన్షన్ ఆఫ్ సీట్స్ గురించి తెచ్చినట్టుగా క్లియర్గా తేటతెల్లమైంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ కానీ, మహిళలకు కానీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, డిఎంకే కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ ఎవ్వరూ వ్యతిరేకం కాదు. కావాలని నరేంద్ర మోడీ పెట్టిన బిల్లులో మహిళా రిజర్వేషన్ తో పాటు డీలిమిటేషన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ సీట్స్ పెట్టి 850 సీట్లు చేస్తామని చెప్పి, ప్రోరేటా ప్రకారం చేస్తామని చెప్పి మహిళా రిజర్వేషన్ బిల్ అనేది దేశానికి చూపియనికే పెట్టింది. కానీ మీ అందరికి ఒకటే నిమిషంలో విన్నపం చేసుకుంటున్నాం. 2023లోనే అన్ని పొలిటికల్ పార్టీలు మహిళా రిజర్వేషన్ ని క్లియర్ చేయడం జరిగింది. 24లో పెడితే మా ఎవరికి ఆబ్జెక్షన్ లేకుండే. ఈ 543 సీట్లలోనే 24లో 33% మహిళలకు ఇవ్వాలి అని అన్ని పొలిటికల్ పార్టీస్, ఒక 2 సభ్యులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. 2/3 కాదు, 99% ఒప్పుకున్నారు. కానీ ఆ రోజు నరేంద్ర మోడీ గారు తెలివిగా